పూర్వకాలం ఆవులు కాయడం కొండల్లో వెళ్ళినప్పుడు అయితే దాహం వేసినప్పుడు ఈ బొడెం పురుగుల్ని అయితే తినేవాళ్ళు. మా ముత్తాతల కాలం నుండి ఇలా తినేస్తుంటాయి అనమాట. ఇలా తినేస్తుంది కదా, దీంట్లో బొడెం ఉంటాయి అన్నమాట. ఈత చెట్లు లేయర్స్గా అయితే తీశారు. అండ్ ఇది చూడండి ఒకసారి బొడెం అయితే ఎలా ఉందో ఈ విధంగా తీయాలి చూపెడతాను మీకు. ఇక్కడ ఒక బుర్ర ఉంటుంది ఫ్రెండ్స్, దీనికైతే ఈ విధంగా తీయాలి. బయటకు రా. ఎస్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. మన గిరిజన ప్రాంతాల్లో దొరికే దాన్ని ఈత పురుగులు కూడా అంటారు ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే మేము ఒక కొత్త అయిన ప్రదేశంలో వచ్చామన్నమాట. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మేము బొడెం పురుగులు ఏ విధంగా తీస్తామనేది ఈ వీడియో రూపంలో చూపెడుతున్నాను ఫ్రెండ్స్. సో అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ప్రసాద్ ట్రైబల్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మన వీడియోని లైక్ చేయండి. ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మేమైతే చాలా పెద్ద అడవికి వచ్చామన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది ఈత దుబ్బులు అయితే చాలా ఎక్కువనే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడైతే మనకు ఈత పురుగులు మన గిరిజన ప్రాంతాల్లో చాలానే ఎక్కువ ఇష్టంగా తినే బొడెం పురుగులు కూడా ఉంటుంది. అండ్ ఇదే అనమాట పెద్ద అంటే ఈత పురుగులు చెట్టు అంటారు. మనకు ఒక ఈత చెట్టు అయితే కనిపించింది. అక్కడ బొడెం అయితే తీయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సాలే బాబు, చిన్నవి ఉంటాయి బాబు, జాగ్రత్త చూసుకో, కరుస్తాయి. ఫ్రెండ్స్ చాలా చిన్నదనమాట ఈ బొడెం. అండ్ చూస్తారు కదా, అండ్ ఈ చెట్టు అయితే చూడండి ఈ విధంగా చనిపోయి ఉంటుంది అనమాట. చనిపోయిన దగ్గర అనమాట బొడెంలో ఉంటుంది. సో ఇదైతే చూడండి చాలా బాగుంది కదా. అండ్ ఇదైతే వండి తింటే టేస్టే వేరు. మరియు ఇలాంటిది అనమాట మన పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే ఎక్కువ కొండకెళ్ళినప్పుడు దాహం వేసినప్పుడు అయితే ఇదైతే పచ్చిదే తినేవాళ్ళంట. అప్పుడు పూర్వకాలం చెప్పేవాళ్ళు ఫ్రెండ్స్. సో మనకైతే తెలియదు. అండ్ ఇదైతే ఇప్పుడు బాటిల్స్ ఎలాగా. అండ్ ఈ బొడెంలో అయితే బాటిల్ ఎందుకు పెడుతున్నామంటే మాకు ప్రస్తుతానికి సంచయం తీసుకురాలేదు. అండ్ ఇదైతే ఎప్పటికప్పుడు అయితే ఇది వన్కి వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇదైతే చిన్న కన్నలు పెట్టడం, అందుకనే అయితే చూడండి ఫ్రెండ్స్ చిన్న కన్నలు పెట్టాము. కన్నలు పెట్టడం వల్ల మనకైతే కొద్దిగా ఇది బ్రీచ్ చేసింది అయితే బయటకు వెళ్ళిపోతుంటుంది. అండ్ ఇప్పుడైతే మూత అయితే పెట్టేస్తున్నాము. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ఈ చెట్టు చూడండి ఒకసారి. మా ఇదేనా? ఇదే. ఇదిగో ఇలా తినేస్తుంటాయి అనమాట. ఇలా తినేస్తుంది కదా, దీంట్లో బొడెం ఉంటాయి అన్నమాట ఈత చెట్లు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే పైన అంటారు, ఇదైతే బాగానే తినేసి ఉంటుంది. సో మా అయితే ఇప్పుడు గుంపంతో అయితే దాన్ని తవ్వుతున్నాడు. వెళ్ళిపెట్టు, జాగ్రత్త తీ బాబు, ఖర్చేస్తాయి. అదేంటి బొడెం చాలా చిన్నవి ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, బాగా అయితే తీసాడు బొడెంగు. అంటే ఈ విధంగా తీసి అయితే బాటిల్ పెట్టుకుంటున్నాం కదా. ఇదే చెట్టు మనకి బొడెం తీస్తాము. దానిలో దుంప కూర వండుకొని తినచ్చు. మళ్ళీ మామూలు వరుగులు చేసుకొని కూర వండుకొని తినచ్చు, మామూలు పచ్చిగా తినచ్చు. ఇదే తాడు ఏం చేస్తామంటే మనము ధాన్యం కట్టలుగా ఉపయోగిస్తాం. అర్థమైందా? మళ్ళీ ఇదే తాడుతో ఇల్లు నేసుకుంటాం. మనం తూరింటే గృహం. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఇంత ఉపయోగం ఉన్న ఈ మొక్క గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఈ బుడంగి అయితే నేను లైవ్లో తిని చూపెడతాను, ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, పూర్వకాలం మీకు తెలిసిందే, అంటే పూర్వకాలం అనమాట పెద్దలు అనమాట ఆవులు కాయడం కానీ అప్పుడు కొండల్లో వెళ్ళినప్పుడు అయితే దాహం వేసినప్పుడు ఈ బొడెం పురుగుల్ని అయితే తినేవాళ్ళు అనమాట. మనకైతే తెలియదు. సో ఈ జనరేషన్లో అనమాట మనమైతే తిని చూపెడతాను. సో లైవ్లో అనమాట మీరు చూస్తుండే కానీ నేను తింటాను ఫ్రెండ్స్. టేస్ట్లో ఉన్నది నేను చెప్తాను. అండ్ ఈ విషయంలో అయితే మీరు బేడ్ కామెంట్ పెట్టకండి. సో ఇప్పుడైతే తిని చూపెడతాను. సో ఫ్రెండ్స్, మీరు తప్పుగా అనుకోవద్దు, ఇదైతే మనం కాల్చిన బొడెంలాగానే ఉంది. చూపించే ప్రయత్నంలోనైతే తిన్నాను ఫ్రెండ్స్, మీరు తప్పుగా అనుకోవద్దు. అండ్ చాలా బాగుంది. నేను తినింది అయితే మనమైతే ఎనర్జీ కోసం అయితే తింటున్నాము. సో నేనైతే ఇప్పుడు తినలేదు ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ యొక్క పురుగుని అయితే మనం కాల్చి తినవచ్చు, అండ్ కూర వండి తినవచ్చు, అండ్ మనం దాహం వేస్తే మాత్రం ఈ విధంగా కూడా తినవచ్చు. సో ఫ్రెండ్స్ తెలుసు కదా, టేస్టే వేరు ఫ్రెండ్స్. మీరైతే ఎప్పుడైనా తిని ఉంటే మాత్రము కామెంట్ చేయండి, తినకపోతే మాత్రం బేడ్ కామెంట్ చేయవద్దు ఫ్రెండ్స్.
మేమైతే ఇది లైవ్లో చూపెట్టబోతున్నాం మీకు ఒక్కొక్కటిగా ఒక్కొక్క లేయర్స్గా అయితే తీశారు. అండ్ ఇది చూడండి ఒకసారి బొడింగ్ అయితే ఎలా ఉందో. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదే అయితే మాత్రం బీభత్సంగా కనిపిస్తుంది. చాలా బాగుంది అనమాట బొడింగ్ అయితే. మనము ఎలా తీయాలంటే ఏ విధంగా తీయాలి చూపెడతాను మీకు. ఈ బుర్ర ఉంటుంది ఫ్రెండ్స్, దీనికైతే ఈ విధంగా తీయాలి. బయటకు రా. ఎస్ ఫ్రెండ్స్, చాలా బాగుంది అనమాట ఇది. అంటే చూడడానికి చాలా చక్కగా ఉంది. అండ్ కొన్ని చిన్నవి ఉంటుంది, కొన్ని చెట్లు పెద్దవి ఉంటుంది అనమాట బొడింగ్లో. ఇదైతే వావ్, చాలా చక్కగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనకు వేరే పురుగులు అయితే మనకు కొరకదనమాట. అండ్ మనమైతే తీసుకుని అయితే లోపలైతే కొవ్వు ఎక్కువనే ఉంటుంది అనమాట దీన్ని. ఇది చాలా చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే వండి తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చూశారు కదా, ఇదైతే ఈత దుంప అనమాట. ఈ ఈత దుంప నుండి అయితే ఆ పురుగు అయితే ఈ దుంపనే తినే అయితే పురుగు తయారవుతుంది ఫ్రెండ్స్. కింద చూడండి ఒకసారి, ఇది మొత్తం అయితే దుంప భాగం అనమాట. మొత్తం తినేసి అయితే పురుగు అయితే ఇక్కడ మా తెలుగు భాషలో అయితే బస అంటారు. అంటే చెట్టు అయితే చనిపోయి ఉంటుంది కదా, ఇక్కడైతే పురుగు అయితే ఉంటుంది అనేసి మనం ఐడెంటిఫై చేసుకొని అయితే ఈ పురుగు వేట మేమైతే మా గిరిజన ప్రాంతాల్లో కొనసాగిస్తాం ఫ్రెండ్స్. సో మీరు చూస్తున్నారు కదా, దుంప అయితే ఏ విధంగా ఉంటుందో అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇలా తినేసి అయితే పురుగు అయితే ఇక్కడ నివసిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా అయితే మేము బుడంగి తీస్తుంటాం ఫ్రెండ్స్. మా బుడంగి తీసే విధానం అయితే చాలా వింతగా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో అయితే ఇది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరెన్నో కొత్త వీడియోతో రావడం జరుగుతుంది. ఈ వీడియో యొక్క అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.